ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి చివరి వరకు వచన వెంబడి వచన ధ్యానాన్ని చేద్దాం. ముందుగా ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ నూతన ఉదయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయమున మీ పాద సన్నిధి చేరి నాయనా నీ గ్రంథములో రాయబడిన లేఖనాలను పరిశీలన చేస్తూ నాయనా వచన వెంబడి వచ్చిన జ్ఞానం చేస్తూ నాయనా నీ యందు నిలిచి ఉండే భాగ్యం ఇచ్చారు. ఈరోజు కూడా నాయనా నీ లేఖనాలను మేము పరిశోధిస్తూ ఉండగా నీ లేఖనాలలో దాగి ఉన్న అంతర భావాలను మాకు తెలియచేసి మమ్మల్ని నీ వాక్యములో ఇంకను పెంచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, ఇక మరి నిన్నటి దినాన్న 3వ అధ్యాయంలో యోబు మాట్లాడుతూ ఆయన పుట్టిన దినాన్ని శపిస్తూ మరి తన అంతర్లీనంగా ఉన్నటువంటి తన యొక్క బాధను, తన యొక్క వేదనను ఆయన తన మరి స్నేహితుల ఎదుట వెళ్ళబుచ్చినట్లుగా మనం చూడగలం. దానికి మరి సంభాషణ యోబు స్నేహితులలో మొదటివాడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు మరి దానికి ప్రత్యుత్తరం ఇస్తూ ఇలాగున మాట్లాడుతున్న సందర్భము ఈ 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. సో యోబు యొక్క స్నేహితులలో మరి ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫజు మరి ప్రధాన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. మరి మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. దేనికి అంతకుముందు యోబు మాట్లాడిన దానికి మరి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదించక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దృక్కాకాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు అని అంటూ ఉన్నాడు తేమానీయుడైనటువంటి ఎలీఫజు. ప్రియదైన పిల్లరా, యోబు స్నేహితులలో ముగ్గురిలో కూడా ఈ ఎలీఫజు ప్రధాన వ్యక్తిగా మనకు కనపడతాడు. మొదట మాట్లాడుతుంది కూడా ఈ ఎలీఫజే. అంతేగాక మేము అనే మాట వాడుతున్నాడు. ఎక్కడ తెలుసా? మరి ఒక్కడే కాదు మాట్లాడింది, ముగ్గురు స్నేహితులు మరి 3 సార్లు ఒకరి వెంబడి ఒకరు మాట్లాడినప్పుడు యోబు వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడగలం. యోబు 5:37లో మేము అనేటువంటి మాట ఇక్కడ ఎలీఫజు వాడుతూ ఉన్నాడు. అంటే మిగతా ఇద్దరు కూడా అలాంటి అభిప్రాయాలతోనే ఉన్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క స్నేహితులు మరి యోబును ఏం చేయాలని మాట్లాడారు? యోబును మరి వారు ఎలాగున అపార్థం చేసుకున్నారు? మరి యోబుకు వారు ఏం చెప్పాలనుకున్నారు అనేటువంటిది వారు మాట్లాడినటువంటి మరి మాటలలో మనం చూడవచ్చు. ప్రియదైన పిల్లారా, మరి మిగతా ఇద్దరు మాట్లాడినదంతా కలిపినా ఎలీఫజు మాటల కన్నా తక్కువే. ఎలీఫజు స్వస్థలమైనటువంటి తేమాను దేనికి ప్రసిద్ధి చెందిందో తెలుసా మీకు? తేమాను జ్ఞానానికి ప్రసిద్ధికెక్కినటువంటి మరి ప్రాంతం. తేమాను జ్ఞానానికి ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతం. అట్లాంటి జ్ఞానానికి ప్రసిద్ధి చెందినటువంటి ఆ ప్రాంతము నుండి ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫజు మరి యోబు దగ్గరకు మరి రాగలిగాడు.
ప్రియదేని పిల్లరా, ఈ తేమాను గురించి మనకు బైబిల్ గ్రంథంలో ఒకటో అధ్యాయము 8, 9 వచనాల్లో, ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు అని తేమాను యొక్క ప్రస్తావన ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ఎలీఫజు తేమాను అనేటువంటి ప్రాంతానికి చెందిన, జ్ఞానానికి ప్రసిద్ధికి ఎక్కినటువంటి ప్రాంతం నుంచి వచ్చినవాడు. ప్రియదేవుని పిల్లారా, అంతేకాదు ఈ ఎలీఫజు యోబు 32:6లో బరకాయేలు కుమారుడైనటువంటి ఎలీహు మాటలను బట్టి చూస్తే, ఈ ముగ్గురు మిత్రులు కూడా, ఈ ముగ్గురు స్నేహితులు కూడా బహువృద్ధులు, అంతేకాదు జ్ఞానవంతులు. వీరు పలికిన మాటలు కొంత మట్టుకు మంచివే కానీ, సత్యమైనవే కానీ మాట్లాడినదంతా కాదు. వీరు యోబుతో చెప్పినటువంటి, వేబుతో పలికిన మాటల్లో కొంత మట్టుకు సత్యము లేకపోలేదు. అవి మంచివే కానీ వారు మాట్లాడినదంతా దేవునికి నచ్చలేదు. ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? యోబును వారు అపార్థం చేసుకున్నారు. అతని సమస్యకు పరిష్కారం కానీ, అతని మనసుకు ఊరట కానీ వారి మాటలు ఇవ్వలేకపోయాయి. ప్రియదేని పిల్లరా, ఈ రోజున బాధలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని మనము పరామర్శించినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ వేదనను తొలగించేటువంటి దేవుని మాటలు పలకాలి, సత్యమైన మాటలను పలకాలి, మంచి మాటలు పలకాలి. అలా కాకుండా చాలామందికి రోగశయం మీద ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి వారు ఉంటారు. అక్కడ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ వారి బాధలో ఇంకను వారిని కృంగజేసేవారిగా ఉంటారు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, కత్తిపోటు వంటి మాటలు కలవు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబును అపార్థం చేసుకున్నారు. అతని సమస్యకు పరిష్కారం కానీ, అతని మనసుకు ఊరట కానీ ఇవ్వలేకపోయారు. ఈ ముగ్గురి మాటల్లో ఏవి మంచివో, ఏవి పొరపాటో గ్రహించాలంటే మనకు కూడా కొంత జ్ఞానము, వివేచన అవసరం. కాబట్టి ఎలీఫజు అంటున్నాడు కదా, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అని ఎలీఫజు తన మాటలను చాలా మర్యాదపూర్వకంగా మొదలుపెట్టాడు. యోబు పడే యాతన అంతా చూస్తూ ఉన్నాడు గనుక తానింక దాన్ని పెంచాలనుకోవటం లేదు. కానీ అయితే కొన్ని మాటలు మాత్రం తప్పకుండా యోబుకు చెప్పాలనుకుని చెప్తా ఉన్నాడు. అవి యోబును బాధించినా సరే త్వరలోనే యోబు యోగ్యత, భక్తి శ్రద్ధలపై తనకు గల అనుమానాలను వెల్లడి చేశాడు ఎలీఫజు. యోబు ఇతరులకు బోధిస్తాడు కానీ తనకు తాను బోధించుకోలేడు అని అంటూ ఉన్నాడు. వాస్తవంగా యోబు అనేకులకు బుద్ధి చెప్పినవాడు, అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడు, అంత గొప్ప భక్తిపరుడు, బలహీనమైన చేతులను బలపరిచినటువంటి వాడు. ఆయన మాటలు తొట్టిల్లిన వానిని ఆదుకొని ఉన్నటువంటి పరిస్థితి, కృంగిపోయిన వారిని, మోకాళ్ళు గల వారిని ఆయన బలపరిచినటువంటి ఆ యొక్క అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అయితే యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజుకు ఏమంటున్నాడో తెలుసా? యోబు భక్తి నిజమైనదైతే అతను ఆశాభావమంతా వదిలేసి నిర్భరాన్ని కోల్పోయి ఎందుకుండాలి అని ఆయన సందేహపడతా ఉన్నాడు. అయితే యోబుది కపటభక్తి అని ఇంకా అనలేదు, కానీ తన మాటల్లో ముందు ముందు అలా అన్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. యోబు గ్రంథం 15:4లోను, యోబు గ్రంథం 22:4-6లోను కూడా ఈ సందేహాన్ని ఆయన బయట పెట్టేశాడు.
నీది కపటభక్తి అనేటువంటి భావాన్ని ఎలీఫజు వ్యక్తపరిచాడు. ముందు ముందు అధ్యాయాలలో 15వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో తాను మాట్లాడినటువంటి సందర్భంలో మరి యోబుది కపటభక్తి అని తన సందేహాన్ని వెలబుచ్చినట్లుగా మనకు కనపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి మరి తన ఉద్దేశంలో మరి యోబును అపార్థం చేసుకున్నాడు. మరి తన ఉద్దేశంలో యోబుది కపటభక్తి అన్నాడు. నీవు ఇతరులకు బోధిస్తావు కానీ నీకు నీవు బోధించుకోవా అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి మిగతా వచనాలను మనం ధ్యానం చేద్దాం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లి వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా అని ఎలీఫజు అంటూ మరి యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోక పరిపాలనలో దేవుడు ఒక నియమాన్ని అనుసరిస్తాడని ఎలీఫజు యొక్క నమ్మకం. లోక పరిపాలనలో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నియమాన్ని, ప్రతి వారి పట్ల ఒక నియమాన్ని అనుసరిస్తాడని ఎలీఫజు నమ్మకం. ఏంటో తెలుసా? అతను అనుకున్న ఆ నియమము ఏమిటంటే, దేవుడు గొప్ప విపత్తులను పంపిస్తున్నాడంటే ఆ విపత్తులను అనుభవించేవారు జరిగించిన గొప్ప దోషాల కారణంగానే. మరి యోబు 10 మంది సంతానం, నిర్దోషులు, యథార్థవంతులు కారు, అందుకే వారు నాశనమయ్యారని ఈ వచనంలో ఎలీఫజు అభిప్రాయపడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి పరిపాలన వ్యవహారంలో దేవుడు ఒక నియమాన్ని అనుసరిస్తాడని ఎలీఫజు నమ్మాడు. ఆ నియమం ఏమిటంట? దేవుడు గొప్ప విపత్తులను పంపిస్తున్నాడంటే ఆ విపత్తులను అనుభవించేవారు జరిగించిన గొప్ప దోషాల కారణంగానే. దేవుని పిల్లారా, మరి 7వ వచనంలో జ్ఞాపకం చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా అని ఎలీఫజు మాటల్లో ఉన్నటువంటి అంతర్భావము ఇదే. కాబట్టి యోబు 10 మంది సంతానం, నిర్దోషులు, యథార్థవంతులు కారు గనుకనే వారు నాశనమయ్యారని ఎలీఫజు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి యోబు గురించి అతని ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించడం లేదు. ఇది తొలి పలుకులు కాబట్టి మరి యోబు గురించి తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని మరి ముందు వెల్లడించడం జరిగింది. సందేహానికి ఇంకా తావు ఉంది. ఎలీఫజు అభిప్రాయం ప్రకారం యోబు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి నాశనానికి పాత్రుడయ్యేంతగా అతడు పాపం చేసి ఉండకపోవచ్చు అని అనుకుంటా ఉన్నాడు. ఈ విషయంలో ఎలీఫజు అనుకున్న నియమం పూర్తిగా వాస్తవమేనా? అది యోబు జీవితంలో ఎంత మాత్రము కాదండి. 100% అది ఎంత మాత్రమును కాదు. ఎందుకంటే దేవుడు ఆ గొప్ప విపత్తును యోబుకు చెప్పి పంపించలేదు. అది దేవుడును సాతాను మాట్లాడుకుని వారు కలిగించినటువంటి సంభవమే తప్ప దీనిలో యోబు యొక్క మరి భక్తిహీనత కానీ, యోబులో ఉన్నటువంటి దోషాలు కానీ, తన నిర్దోషత్వం యథార్థవంతంలో ఉన్నటువంటి ఆ నిశ్చయత కానీ కారణం కాదు అని మనం ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, కొన్నిసార్లు దేవుడు దుర్మార్గుల మీదకి విపత్తులు పంపి వారిని నాశనం చేస్తాడన్నది సత్యమే. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయము 5 నుంచి 7వ వచనంలో మనం చూస్తే, మరి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నానని
దేవుడు మాట్లాడినటువంటి మాటలు. దేవుని పిల్లారా, దేవునికి కోపం వచ్చింది. మరి ఆనాడు 40 దినాలు 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించి యోబును తన కుటుంబాన్ని తప్ప భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన తీసివేశాడు. కొన్నిసార్లు దుర్మార్గుల మీదకి విపత్తులను పంపి వారిని నాశనం చేస్తాడన్నది ఇక్కడ మనకు కనపడతా ఉంది. ప్రియదేని పిల్లరా, అయితే తుఫాను, భూకంపాలు, యుద్ధాలు మొదలైన విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్దోషులు, న్యాయవంతులు కూడా దుష్టులతో కలిసి మరణిస్తారు. అలానే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు మంచివారికి, చెడ్డవారికి కూడా వాటిల్లుతాయి. ఒక్కోసారి నిజంగానే న్యాయవంతుల కంటే దుర్మార్గులే తక్కువ కష్టాలు అనుభవించి వారి వృద్ధాప్యంలో ప్రశాంతంగా చనిపోవడం మనకు కనబడుతుంది. దేవుని పిల్లారా, యోబు గ్రంథం 21వ అధ్యాయము 7, 8, 9, 11 వచనాల వరకు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకుపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ప్రియదేని పిల్లరా, ఈ రీతిగా యోబు మాటల్లో యథార్థవంతులు, న్యాయవంతులు కానీ దుర్మార్గులే తక్కువ కష్టాలు అనుభవించి వారి వృద్ధాప్యంలో ప్రశాంతంగా చనిపోవడం కనిపిస్తుందని యోబు మాట్లాడిన సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లరా, 8వ వచనంలో నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. దేవుడు ఓదగా వారు నశిస్తారు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. సింహాల్లాగా క్రూరంగా రక్తం వలికించే వారిని ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు. ఎలీఫజు ఇంకా యోబు అలాంటి వాడని చెప్పడం లేదు, కానీ యోబు నిజంగా ఎలాంటివాడా అన్న విషయం అతనికి ఇంకా సందేహంగానే ఉండవచ్చు. తన 2వ, 3వసారి మాటల్లో యోబుపై నేరారోపణ మరింత స్పష్టంగా చేశాడు. 15వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలోను ఈ విషయం మనకు బోధపడుతుంది. 11వ వచనం, ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడెను. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. భయం గొలిపే ఈ నిగూఢమైన అనుభవం ద్వారా దేవుడు తనకు సందేశం పంపాడని ఎలీఫజు నమ్మకం. ఆ సందేహం యోబుకు అతికినట్టుగా సరిపోయిందని ఎలీఫజు అంటూ ఉన్నాడు. కానీ ఇది కూడా సరికాదు. ఒక మనిషి తాను దేవుని వల్ల ప్రేరణ పొందానని అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు. నాకొక మాట రహస్యంగా తెలపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడినని ఎలీఫజు అన్నటువంటి మాటల్లో నిజము ఎంతో మనకు ముందు తెలుస్తుంది. 13వ వచనం, గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను అని ఎలీఫజు అంటూ ఉన్నాడు. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను. మెల్లనైన ఒక స్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా.
దుర్మార్గులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారు దేవుని సన్నిధిని నీతిమంతులగుదురా అనేటువంటి మాట నేను విన్నాను. అది ఒక రూపము, మరి గుర్తుపట్టలేనటువంటి ఒక రూపము నా కనుల ఎదుట కనబడి నాకు తన కంఠస్వరం వినిపించిందని ఎలీఫజ్ చెప్తా ఉన్నాడు. తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఎలీఫజు యోబుకు చెప్పదలుచుకున్నది ఇది. యోబుతో సహా మనుషులంతా బలహీనులు, పాపాత్ములు. చేసిన అపరాధాలకు శిక్ష వచ్చినప్పుడు ఎవరు బిత్తరపోకూడదు. తన పక్షంగా తాను వాదించుకునేందుకు ప్రయత్నం చేయకూడదు అని యోబును ఉద్దేశించి ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా బలహీనులు, పాపాత్ములు. వారు చేసిన అపరాధాలకు శిక్ష వచ్చినప్పుడు ఎవరు కూడా బెత్తరపోకూడదు. మరి తన పక్షంగా తాను వాదించుకోవటానికి ప్రయత్నం చేయకూడదని ఎలీఫజ్ అంటున్న మాటల్లోని అంతరార్థం ఏమిటంటే, యోబుకు అతని కుటుంబానికి సంభవించినదంతా వారు చేసిన పాపాల మూలంగానే. యోబు మొదటిసారి నోరు తెరిచినప్పుడే తనకు జరిగిన దాన్ని గురించి ఆవేశపడి తనకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఫిర్యాదు చేయకుండా మరి తన పాపాలను ఒప్పుకొని దేవుని దయను అర్థించవలసింది అని ఎలీఫజు అభిప్రాయం. మనుష్యులంతా పాపాత్ములే, దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అన్నంత వరకు ఎలీఫజు మాటలు నిజమే. బైబిల్లోని అనేక వచనాలు దీన్నే నేర్పుతాయి. అయితే యోబుకు జరిగిన విషయం అతని పాపాల మూలంగా దేవుడు విధించిన శిక్ష అనుకోవడంలో మాత్రం ఎలీఫజు పొరపాటు చేశాడు ప్రియదేని పిల్లారా. కాబట్టి మరి యోబు విషయంలో ఎలీఫజ్ యొక్క ఉద్దేశము ఇక్కడ రాంగ్ అని మనకు అర్థమవుతా ఉంది. మరి మనిషి తన ఎదుట నిర్దోషి, పవిత్రుడు కావడానికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని సిద్ధం చేశాడు. విన్నారా మీ ప్రియమైన దేవుని పిల్లారా? మనిషి తన ఎదుట, దేవుని ఎదుట నిర్దోషి, పవిత్రుడు కావడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి గ్రహించాలి. 18వ వచనం, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కలుగుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. కాబట్టి మనిషి సృష్టి విధానం గురించి యోబుకు అతని మిత్రులకు తెలుసు అని ఇలాంటి మాటల ద్వారా అర్థమవుతుంది. మరి 20వ వచనము, ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతునందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా అని తన మొదటి పలుకులను ఎలీఫజు ముగిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఈ మొత్తంలో ఈ 4వ అధ్యాయంలో ఎలీఫజు మరి యోబును గురించి ఆలోచించినటువంటి ఆలోచన మరి పొరపాటు అని మనము అర్థం చేసుకోవాలి. యోబు జీవితంలో మరి అనేక విషయాలు మరి ఎత్తి ఎలీఫజు మాట్లాడాడు. మరి ఎలీఫజు వ్యక్తం చేసినటువంటి వాటిలో ఏమాత్రము కూడా నిజము లేదు అని మరి ఇక్కడ మనకు దేవుని యొక్క గ్రంథము తెలియచేస్తూ ఉంది. కాబట్టి యోబు భూమి మీద బ్రతికినటువంటి వారిలో గొప్పవాడు, గొప్ప దైవభక్తి కలిగిన వాడు, దేవుడంటే భయమును భక్తిని కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, ఇతరుల పట్ల న్యాయమును జరిగించిన వాడు. మరి అతని మాటలు మరి అనేకులకు మరి ఊరట కలిగించాడంట. ఆయన మాటలు అనేకులకు బలాన్ని ఇచ్చాయట. మరి అనేకులకు బుద్ధి నేర్పించాడట. ప్రియదేని పిల్లరా, మరి తొట్టిల్లిపోయినటువంటి వాణిని ఆదుకున్నాడంట. కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని బలపరిచాడంట. ప్రియదేని పిల్లరా, అలాంటి వ్యక్తి జీవితంలో మరి ఆయనకు సంబంధం లేకపోయినా దేవుడు మరి సాతాను ఇద్దరు కలిసి
తన జీవితంలో మరి వాటిల్లినటువంటి కలుగు చేసినటువంటి ఆ ఉపద్రవానికి యోబును బాధ్యుని చేస్తూ, మరి నీలో ఉన్న పాపమే, నీ కుటుంబం చేసినటువంటి దోషమే ఈ రోజున మీరు అనుభవించటానికి, ఈ పరిస్థితికి కారణమని మరి యోబు స్నేహితులలో ప్రథముడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు మరి ఇక్కడ 4వ అధ్యాయంలో తన ప్రత్యుత్తరాన్ని యోబుతో చెప్పిన సందర్భము. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి ఒక సత్యాన్ని మనము ఈ ఎలీఫజు మాటల ద్వారా మనం గుర్తు చేసుకోవాలి. వారు యోబును గురించి వ్యక్తం చేసినటువంటి ఆ సందేహాలు ఈ రోజున మరి జ్ఞానవంతులైన దేవుని యొక్క మరి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు, లేఖన జ్ఞానాన్ని అనుసరిస్తున్నటువంటి వారు, వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఒకవేళ ఇలాంటి తలంపులు కలిగి ఉన్నారేమో. మరి ఎవరైనా మరణశైపై ఉండి రోగకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఎలాగున మాట్లాడితే అది ఎంతవరకు సబబు? ఎందుకంటే ఆ మా ఆ ఆ బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ యథార్థవంతుడేమో, నిజముగానే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేమో. మరి యోబు భక్తుల జీవితంలో అయితే ఆయన 100కి 200% ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడని దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు. కాబట్టి మరి యోబు స్నేహితులు యోబు పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి భావాన్ని మనం కలిగి ఉండకుండా, మరి ఆపదలో మరి వ్యాధిగ్రస్తముతో బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క బలపరిచే మాటలు మనం మాట్లాడదాం. యోబు స్నేహితులు అజ్ఞానులేమీ కాదు, వారు బహు వృద్ధులు అని మరి ఎలీహు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారు జ్ఞానం కలిగినటువంటి ప్రాంతాన్ని, మరి జ్ఞానానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వారని మరి మనం తెలుసుకున్నాం కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, యోబు జీవితము ఎంత ప్రశస్తమైనదో ఆయన స్నేహితులు కూడా అర్థం చేసుకోలేనంతగా భక్తిని కలిగినటువంటి వ్యక్తి యోబు గారు. తన భక్తిని కానీ తన యొక్క యథార్థతను కానీ వదలకుండా మరి చివరి వరకు స్థిరముగా మరి దేవునిలో నిలిచినటువంటి వ్యక్తి యోబు. అలాగున నీవును నేనును ఉందుముగాక, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలయ్యా. ఈరోజు యోబు గ్రంథ 4వ అధ్యాయ ధ్యానాలను అయ్యా మేము చేసి ఉండగా మరి యోబు స్నేహితుడైన ఎలీఫజు మాటల్లో ఆయన మేము నేర్చుకున్నటువంటి విషయాలు యోబును అపార్థం చేసుకున్నారు. యోబు యొక్క భక్తిని, యోబు యొక్క శక్తిని వారు అంచనా వేయకుండా వారి సొంత ఆలోచనలు, వారి సొంత ప్రిడిక్షన్ చేస్తూ యోబును దోషిగా తేల్చాలనేటువంటి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు నాయన. కానీ వాస్తవానికి యోబు నాయనా నీ చేత సాక్ష్యం పొందినటువంటి గొప్ప వ్యక్తి. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని సాక్షాత్తు మీరే సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్ప మరి భక్తిపరుడు నాయన మాకు మాదిరిగా ఉంచి ఉన్నారు అయ్యా. ఇదిగో తండ్రి, వేదనలోను సమస్తాన్ని కోల్పోయిన నాయన తన భక్తి జీవితాన్ని, తన విశ్వాస జీవితాన్ని వదలకుండా ఏ రీతిగా మరి యోబు భక్తుడు కలిగి ఉన్నాడో, ఈ రోజున నీ నామాన్ని ఎరిగినటువంటి ఆయన నీ బిడ్డలమైన మేము కూడా ఇదిగో ఇలాంటి భక్తిని చూపకుండా మరి అనేక మార్లు తొట్టిల్లుతూ అయినా కృంగిపోతూ, అయినా నీ సన్నిధి నుండి దూరం అయిపోతూ, నీ వాక్యాన్ని దూరం చేసుకొని, నీ సన్నిధిని దూరం చేసుకొని మా జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నటువంటి మా అందరితో మీరు మాట్లాడారని ఆయన. యోబు లాంటి భక్తి జీవితాన్ని కలిగిన ఆయన నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, యోబు స్నేహితులు కలిగి ఉన్న అజ్ఞానపు మరి తలంపులను మాలో మేము ఎవరూ కలిగి ఉండకుండా ఈరోజు ఎలీఫజు మాట్లాడినటువంటి మాటల్లో అనేక రకాలుగా యోబును అపార్థం చేసుకొని మరి దోషులుగా తమ కుటుంబాన్ని, యోబు కుటుంబాన్ని దోషులుగా మరి దోషం చేసిన వారిగా మరి వారిని చిత్రీకరిస్తూ మాట్లాడిన మాటలను అయ్యా మేము విన్నాము నాయన. అలాగున మేము ఉండకుండా ఒక వ్యక్తి పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి మరి ఆలోచన విధానాన్ని మార్చుకొని
అయా సత్యవంతమైనటువంటి జ్ఞానవాక్కుల ద్వారా నాయనా మేము లోకములో మెలగటానికి సహాయం దయచేయమని, నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ తెలివి నీ గ్రంథముల నుండి మేము పొందుకోగలము నాయన. అలాంటి బుద్ధి, జ్ఞాన వివేచనలు నీ యందేమి మేము పొందుకోవటానికి సహాయం దయచేయమని మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, కుటుంబ ప్రార్థనను కొనసాగిస్తున్న వారిని, ఇదిగో తమ పని పాటలకు మరి సిద్ధపడుతున్న వారిని, ఆల్రెడీ ప్రయాణమై వెళ్ళుచున్న వారిని, వారి వాహనాలను మీరు స్వాధీనం అందించుకునండి. మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. యోబు లాంటి భక్తి జీవితం ప్రతి ఒక్కరికి మరి కలుగునట్లుగా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.